ఏ బిగ్ బోల్డ్ బ్యూటిఫుల్ జర్నీ మూవీ రివ్యూ. ఈ మూవీ 1 అవర్ అండ్ 50 మినిట్స్ తో ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వస్తే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ గైస్. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే, మూవీలో స్టోరీ విషయానికి వస్తే కొంచెం డిఫరెంట్ గా కొంచెం కొత్తగా ఉందన్నమాట. కాకపోతే మూవీ స్టోరీ నరేషన్ విషయానికి వస్తే చాలా అంటే చాలా డల్ గా ఉంటుంది గైస్. మూవీ స్టోరీ అయితే మనకి చాలా అంటే చాలా కన్ఫ్యూజన్ గా ఉంటుంది అనమాట. ఏంటంటే మీకు మూవీలో మెయిన్ పాయింట్ ఏంటి అనేసి మీకు అర్థమవుతుంది, కాకపోతే అది ఎలా అవుతుందో మీకు అర్థం కాదనమాట. మూవీలో ఏంటంటే మన హీరో అండ్ హీరోయిన్ టైం ట్రావెల్ చేస్తా ఉంటారు గైస్, జీపీఎస్ అంటూ. అసలు వాళ్ళు ఎలా చేస్తున్నారు ఏంటి అనేసి మనకు పర్ఫెక్ట్ గా అర్థం కాదు. కాకపోతే ఏంటంటే వాళ్ళు అలా టైం ట్రావెల్ చేసినప్పుడు అక్కడక్కడ కొన్ని కొన్ని సీన్స్ అయితే కొంచెం బాగుంటాయి. అసలు నాకు మూవీలో నచ్చనిది ఏంటంటే గైస్, ఒక ప్యూర్ మంచి లవ్ స్టోరీ తీద్దాం అనుకున్నప్పుడు అంటే ఒక మంచి హీరోయిన్ పెట్టాలి, అంటే మంచి ఒక హార్ట్ ఉన్న హీరోయిన్ పెట్టాలి. మెయిన్ థింగ్ ఏంటంటే తన క్యారెక్టర్ గైస్ చాలా అంటే చాలా బాగుండాలి. కాకపోతే ఏంటంటే ఈ మూవీలో హీరోయిన్ గైస్ చాలా అంటే చాలా డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. తన క్యారెక్టర్ ఈ లవ్ స్టోరీ ఎందుకు రా అనిపిస్తుంది మనకి. లైక్ ఏంటంటే మన హీరోయిన్ క్యారెక్టర్ ఎలా ఉంటుంది అంటే 18+ లో ఉంటుంది అనమాట. అసలు ఏంటంటే మన హీరోయిన్ కి అబ్బాయిలంటే ఇష్టం ఉండదు అనమాట. కాకపోతే ఏంటంటే లవ్ చేసి దాని తర్వాత కావాలని విడిపోయిద్ది అనమాట. అసలు ఇది ఎక్కడ లాజిక్ నాకు అర్థం కాలేదు. మరి ఇలాంటి ఒక లవ్ స్టోరీ ఒక మంచి క్యారెక్టర్ పెట్టుంటే కొంచెం బాగుండు అనిపించింది. కాకపోతే ఏంటంటే మన హీరో క్యారెక్టర్ గైస్ కొంచెం బాగుంటుంది. తన ఫ్లాష్ బ్యాక్ స్టోరీ కావచ్చు, తన ఎమోషన్ సీన్స్ కావచ్చు, కొంచెం బాగుంటే ఎంగేజ్ చేస్తే మనల్ని. ఇంకా ఈ మూవీ ప్లాట్ లైన్ ఏంటంటే మన హీరో అండ్ హీరోయిన్ ఒక పెళ్లిలో కలుస్తారు. అయితే దాని తర్వాత నుంచి వాళ్ళు ఎలా లవర్స్ అయ్యారు అనేసి మన మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే నో గైస్, కొన్ని కొన్ని సీన్స్ అయితే కొంచెం డిస్టర్బ్ చేస్తాయి. అది కూడా మన హీరోయిన్ సైడ్ నుంచి అయితే కొంచెం డిస్టర్బ్ చేయొచ్చు. మూవీలో విజువల్స్ అండ్ లొకేషన్స్ గైస్ బాగున్నాయి, నాకైతే నచ్చాయి. లొకేషన్స్ వరకు అయితే నాకైతే నచ్చాయి, చాలా బాగుంటాయి లొకేషన్స్ అయితే. ఇంకా మూవీలో స్క్రీన్ ప్లే, డైరెక్షన్, విజువల్స్ గైస్ పర్లేదు, బాగానే ఉన్నాయి. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే నాకైతే నచ్చలేదు గైస్. మీరు మరీ బాగా ఖాళీగా ఉన్నాం అనుకుంటే ఒకసారి ట్రై చేయండి అంతే. సో మీరు మూవీ చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.